ఈ వెహికల్ టీవీఎస్ జూపిటర్ మా ఫ్రెండ్‌దే. సో, ఈ బండి ఎక్కువ మిస్సింగ్ కంప్లెయింట్ వస్తుందని చెప్పారు మనకి. వస్తే ఇది ఏముంది మిస్సింగ్ అనేసరికి ముందుగా గుర్తొచ్చింది మనకి టోటల్ బాడీ. కార్బోరేటర్‌కి ఏదైతే మిస్సింగ్ ఉంటుందో అట్లనే ఇది కూడా మిస్సింగ్ వస్తుంది. అంటే ఓపెన్ చేసి చేశాను. మొత్తం కార్బన్ అయితే ఫార్మ్ అయింది. సో, ఇన్నర్ కార్బోరేటర్, ఇన్నర్ కార్బోరేటర్ కాదు. టోటల్ బాడీ మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఫ్లూయిడ్స్ యూజ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కస్టమర్‌కి అప్పుడప్పుడు మిస్సింగ్ అవుతుంది. స్టార్టింగ్ కంప్లెయింట్ వస్తుందని చెప్పి అన్నారు. సో, ఇంక మనం చెప్పేదేముంది ఇది BS6 ద్వారా ఇది డైరెక్ట్‌గా ఓవీడీ స్కానర్ కనెక్ట్ చేసి చెక్ చేయాలి. అయినప్పటికీ ఒక ఛానెల్ అయిపోయింది కదా! క్లీన్ చేసి సో, కన్ను కూడా క్లీన్ చేస్తాం. ఇష్యూ క్లియర్ అయితే ఓకే. క్లియర్ అవ్వకపోతే ఒక ఫర్దర్ స్టెప్ ఏంటని చెప్పి కన్వే చేసి ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా ఇన్నర్ సెక్షన్ చూసారు కదా! ఎల్బో ఉంది దాన్ని దారుణంగా కార్బన్ పట్టేస్తుందో బ్లాక్‌గా. సో, దీన్ని మొత్తం కూడా మనం నీట్‌గా క్లీన్ చేయాలి. సో, ఈ BS6 వెహికల్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కంప్లెయింట్ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అవ్వటం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే దీన్ని ఏదో రిజాల్వ్ చేసి పంపించడానికి మేము కూడా చూస్తున్నాము. బట్ ఏదైతే ఓబీడీ స్కానర్ ఉందో అది పర్చేస్ చేయడానికి చాలా ప్రైస్ ఉంటుంది. బట్ ఇన్ ఫ్యూచర్ యాస్ సూన్ యాస్ ఎర్లీగానే ఓబీడీ స్కానర్ పర్చేస్ చేస్తాం మేము కూడా. అంటే మా షాప్ అనేది కొద్దిగా రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత. అట్లనే బ్యాటరీ డౌన్ బ్యాటరీ కూడా చార్జ్ చేసి కస్టమర్‌కి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేసా.